ఎవరేం చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా బయట వాళ్ళు చెప్పినా, ఏం చెప్పినా సరే మీరు ఇట్లా ఓపెన్ తల వెయిట్ మాత్రం ఇదే గుర్తు. ఎవరు మన చేతి గుర్తుకి ఎవరు ఉన్నారు ఇక్కడ? క్యాండిడేట్ ఎవరు మీకు? మన అభ్యర్థి ఎవరు? ఫిరోజ్ భాయ్. చెప్పండి. ఫిరోజ్ భాయ్ని మనం గెలిపించితే మీకేంటంటే మీకున్న ఉపయోగాలు చెప్తున్నా నేను. తెల్ల రేషన్ కార్డులు ఉన్నా కావాలన్నా, లేకపోతే కరెంటు కావాలన్నా, గ్యాస్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే మీరు వెళ్ళి ఫిరోజ్ భాయ్ మేరా కిధర్ హై, మేరా घर का ये चीज़ है बोलकर पूछ सकते ఏమ్మా. అందరూ కూడా ఒక్కసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అంజయ్ రంగారెడ్డి గారి నాయకత్వం, అంజయ్ రంగారెడ్డి గారి నాయకత్వం. वोट दो फिरोज खान का हाथ पे निशान, हाथ के निशान में, हाथ के निशान में जय कांग्रेस, जय कांग्रेस, अंजय్ రంగారెడ్డి గారి నాయకత్వం. జగదీష్ గౌడ్ గారి ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు మీరు వెళ్ళి అక్కడ అసలు 19వ వార్డు ఎలా ఉంది ఏంటి మీరు పర్యవేక్షించి అక్కడ మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అన్నారు. దాని ప్రకారం మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని ప్రకారం మేము ఇక్కడ చూసాము, ఇక్కడ తిరిగాము. ఇక్కడ ఓటర్ల స్పందన చాలా బాగుంది. మేము ఇక్కడ వచ్చే ముందు ఖచ్చితంగా గెలుస్తారు ఫిరోజ్ భాయ్ అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే మామూలుగా గెలుపు కాదు, అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఏమంటారమ్మా? ఓకేనా? హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తుకే మన ఓటు వేసి ఫిరోజ్ భాయ్ని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. మనకేమైనా పనులుంటే, మనకేమైనా సమస్యలుంటే, మనకేమైనా కావాలంటే ఖచ్చితంగా అడుగుదాం, దబాయిద్దాం, రిక్వెస్ట్ చేద్దాం, అన్నీ చేద్దాం. ఫిరోజ్ భాయ్ మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఫిరోజ్ భాయ్కి చేతి గుర్తుకు ఓటేసి ఫిరోజ్ భాయ్ని గెలిపించండి. మల్లిరెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మా జగదీష్ గౌడ్ గారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇబ్రహీంపట్నంకి జగదీష్ గౌడ్ గారు మా శేర్లింగంపల్లి ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, కంటెస్టెడ్ క్యాండిడేట్ మా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి కూడా అందరికీ కూడా మనం ఏం చేయాలా? చెయ్యి గుర్తుకు ఓటేసి మేము మీతో ఉన్నాము అని చెప్పి అందరికీ మనం తెలియజేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎక్కడ చూసినా బ్రహ్మనాథం పడుతున్నారు కాంగ్రెస్కి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఎక్కడ కూడా అక్కడే ఉంది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి కూడా మనకి వాళ్ళు ఏం చేయలేరు. గెలిచారు అనవసరంగా పబ్లిక్కి అయి మాయమాట చెప్పి గెలిపించుకొని గెలిచేసి ఏమి చేయలేరు, మోసం చేశారు వాళ్ళందరికీ. ఇవాళ వాళ్ళు అదే గుర్తించుకొని రంగన్నకి అత్యంత మెజారిటీతో వేసి గెలిపించారు మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, పబ్లిక్ కానీ. వచ్చిన మన కాంగ్రెస్ ఏమైతే చెప్పారో రేవంత్ అన్న గారు, సోనియా గాంధీ గారు గెలక ముందుకు 6 పథకాలు, అందులో చాలా మటుకు మనం రేషన్ కార్డులే కానీ, ఉచిత కరెంటే కానీ, సన్న బియ్యమే కానీ, ఫ్రీ ఉచిత బస్సే కానీ, మహిళలకు సంబంధించినవి, మొన్న కూడా మహిళలకు సంబంధించినవి కూడా రుణమాఫీ చేశారు. గ్రూప్ సంబంధించినవి అందరు మీకు వచ్చినాయి కదా మన డ్వాక్రా గ్రూప్లో ఉచిత బస్ అన్నీ మనము, మళ్ళీ గ్యాస్, ఇవన్నీ మహిళలు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి మహిళలకు సంబంధించి కానీ అందరికీ చాలా చక్కగా ఇచ్చినారు. కాబట్టి అదే గుర్తించుకొని మహిళలు కానీ అందరు కానీ మన కాంగ్రెస్కే చూపు చూస్తున్నారు ఇక్కడ గెలిపించుకోవాలని. అలానే ఫిరోజ్ ఇంతకుముందు కూడా గెలిపించి అక్కడ గత ప్రభుత్వం సత్తాయించినా కానీ కూడా కొట్లాడి చేసి రంగన్న 2 కోట్లు ఇచ్చి మళ్ళీ ఆయన సొంత డబ్బులు 8 లక్షలు పెట్టి గుడి కానీ, రోడ్లు కానీ చాలా చక్కగా చేశారు. ఇవాళ ఆ వార్డు నుంచి ఇంకో వార్డు అది చూసి ఆయన అభివృద్ధి చూసే, ఆయన చేసిన పనులు చూసే రంగన్న గుర్తించుకొని ఇంకో వార్డులు వేయించారు. అక్కడ కూడా ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి అబ్బాయి వస్తే మాకు చాలా సంతోషం, అన్ని చేస్తారని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ గెలుపు మాదే. 19వ వార్డు నుంచి గెలిచేది మా ఫిరోజ్ తమ్ముడు. ఖచ్చితంగా అందరూ ఓటేసి అత్యంత మెజారిటీగా గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైలైట్ చేసి ఈ గల్లీని, ఈ బస్తీని అభివృద్ధి దిశలో మీడియాతో నడిపిస్తారని కోరుతూ, మీకు ఎప్పుడు అండగా ఉంటాడో అన్న గెలిస్తే తప్పకుండా మీరు ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఒకసారి గట్టిగా చేతులు జోడించాలి.
జై గుర్తుకే మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వం. జై గుర్తుకు చప్పలు. జై గుర్తుకు ఓటేద్దామా నా చెల్లమ్మ, ఫిరోజ్ ఖాన్ ను గెలిపిద్దామా నా చెల్లమ్మ. జై గుర్తుకు ఓటేద్దామా నా చెల్లమ్మ, ఫిరోజ్ ఖాన్ ను గెలిపిద్దామా నా చెల్లమ్మ. మల్రెడ్డి రంగన్నను మా చెల్లమ్మ మద్దతు కోరుదామా నా చెల్లమ్మ. మల్రెడ్డి రంగన్నను నా చెల్లమ్మ మద్దతు కోరుదామా నా చెల్లమ్మ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద ఓటేసి ప్రజలందరూ మనం గెలిపించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. గడప గడప ప్రచారం చేస్తున్నాం. మాకు ఇన్ఛార్జ్ గురునాథ్ రెడ్డి గారు, నాన్న మహేష్ అన్న, నెక్స్ట్ మా సుబ్బురు మల్లికా పాండు గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, వీళ్ళందరూ, ఇంకా షేర్లింగంపల్లికి వెళ్ళి మా సారు, ఇంకోటి మా మేడం, అందరూ వచ్చి మా ఎంబడి ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు మంచి స్పందన ఉంది మాకు. ఈరోజు 20 వాళ్ళు మా అమ్మ కౌన్సిలర్లు ఉండే ఇది అభివృద్ధి చేసి చూపించినాం. ఇవాళ 19 వాళ్ళు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇవాళ మమ్మల్ని ప్రజలు మాత్రం మా వైపే ఉన్నారు, అభివృద్ధి చూసి మా వైపే చూస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ పథకాలు కానీ అన్నీ మా ఎంబడినే ఉన్నాయి. ఇవాళ మేము గెలుస్తామని చెప్పి మాకు ధీమా ఉంది.